ఆ పార్టీతో పాజిటివ్గా ఉండి మనందరూ ప్రజలందరూ కూడా ఆ పార్టీతో పాజిటివ్గా ఉండి మనకు కావాల్సిన పనులు చేయించుకుంటూ అభివృద్ధిలో ముందుకెళ్ళాలి. ఫైనల్గా ఇవాళ మళ్ళీ ముద్రగడ గారు మళ్ళీ తెర మీదకి వచ్చారు. ప్రతిరోజు ముద్రగడ గారు పవన్ కళ్యాణ్ని తిట్టడమే ఒక కార్యక్రమంగా పెట్టుకున్నట్టుగా కనపడుతోంది. హిట్ మీ అంటున్నాడు, నన్ను తిట్టు అంటున్నాడు, నా సవాల్ చేయి నాతో అంటున్నాడు. ఆయనేమో పట్టించుకోవట్లేదు, ఈయనేమో దమ్ముంటే నాతో కలపడు అంటున్నాడు. ఎట్లా ఏంటి ముద్రగడ పరిస్థితి ఎలా అర్థం చేసుకోవాలి? ఇవాళ కూడా మళ్ళీ కూర్చొని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మొదలుపెట్టాడు. అంటే ఇందులో ఎట్లా ఉంటుందంటే అండి, 2 అంశాలు సీరియస్గా తీసుకోవాలా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టించి ఇప్పుడు దాకా ఎంతమంది రాజకీయ నాయకులు తిట్టారు కాపుల్లో ఆయన్ని? అంబటి రాంబాబు, పేరు నాని, అమర్నాథ్ ఎంతోమంది తిట్టారు కదా. వాళ్ళెవరు తిట్టినప్పుడు సీరియస్గా తీసుకొని ముద్రగడ పద్మనాభం గారిని సీరియస్ ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? ఆయన కాపు కుల పెద్దగా మాట్లాడాడు అనుకొని సీరియస్గా తీసుకున్నాను. ఆయన కుల నాయకుడు ఎట్లా అవుతాడండి? ప్రతి ఎలక్షన్లో ఏదో ఒక రాజకీయ పార్టీ ద్వారా పోటీ చేసే మనిషి కుల నాయకుడు ఎట్లా అవుతాడండి? ఈ రోజు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడండి ఆయన? వైసీపీ. నేనే పార్టీతో నేనున్నానా? నేను ఏ పార్టీ కండం ఉంది నా మీద? మీరు ఏ పార్టీ? పేద కులాల నుంచి వచ్చిన వాళ్ళకి రాజ్యాధికారం అందాలని ప్రజారాజ్యం నుంచి పనిచేస్తున్నాం మేము. మాకు ఏ పార్టీ కండమా ఉంది? మీరు వైసీపీ ఈ వయసులో రిటైర్ అయ్యే వయసులో వైసీపీ కండమా ఎందుకు ఇచ్చుకున్నారు? మీరు రాజకీయ కుటుంబం, రాజకీయాల నుంచి వచ్చారు, మీకు రాజకీయాలే ముఖ్యం. నువ్వు ఆయన రాజకీయ నాయకుడు ఒకటి రాజకీయ నాయకుడు అవుతాడు తప్ప కుల నాయకుడు అవ్వడు. ఇది సీరియస్ గా తీసుకోండి. ఇప్పుడు ఆయన కండవా కప్పించుకున్నాడు కాబట్టి వైసీపీ పార్టీ నాయకుడిగా మాట్లాడుతున్నాడని తీసుకోండి. వైసీపీ పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడు, అంతేగాని ఆయన కుల నాయకుడిగా మాట్లాడుతున్నాడని దయచేసి ఎవరు పరిగణలో తీసుకోవద్దు. ఇక రెండోది, ఆయన మొదటి నుంచి రాజశేఖర రెడ్డి అంటే అతి ప్రేమ. అతను కొడుకుగా జగన్మోహన్ రెడ్డి మీ ప్రేమ. ఎట్లాగంటే రాజశేఖర్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు పద్మనాభం గారి దగ్గరికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కాపులు అండగా ఉన్నారు, మిమ్మల్ని ముఖ్యమంత్రిగా మీ పేరు సిఫార్సు చేస్తాం ఢిల్లీకి అని అంటే, నా పేరు వద్దు రాజశేఖర రెడ్డి పేరు పంపించండి అని చెప్పిన మహానుభావుడు ఈయన. కులానికి అన్యాయం చేసిన మహానుభావుడు. రాజశేఖర రెడ్డి పేరు చెప్పండి, అతను ముఖ్యమంత్రి వాళ్ళ కోరిక ఉందని చెప్పని అన్నాడు. మా రాజశేఖర రెడ్డి ముస్లింస్ కి కాపులు రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి అడగని ముస్లింస్ కి ఇచ్చి కాపులకి ఇవ్వకపోయినా రాజశేఖర రెడ్డి బతుకున్న 6 సంవత్సరాలు ఏ రోజు లెటర్ రాయలా, ఉద్యమం చేయలా. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఎప్పుడైనా ఉద్యమం చేశాడా? 2004 నుంచి 2014 చూసారా మీరు ఎక్కడన్నా ఆయన్ని? లేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 దాకా ఎప్పుడైనా ఒక లెటర్ రాయట కానీ ఉద్యమంగా చూసారా? లేదు. అంటే ఆ రాజశేఖర రెడ్డి కానీ వాళ్ళ కొడుకు కానీ పరిపాలన ఉన్నప్పుడు ఎప్పుడు ఆయన మాట్లాడు, మధ్యలో చంద్రబాబు నాయుడు వచ్చి రాగానే మాట్లాడతాడు. ఏంటంటే ఈయన చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఎన్టీ రామారావు గవర్నమెంట్ లో ఇద్దరు మంత్రులు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతమైన గొడవలు, కక్షలు ఉన్నాయి. ఈ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి కులాన్ని వాడుకుంటున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అలవాటు చేయాలనుకున్నారు, కులం పేరుతో రోడ్డు ఎక్కారు. చంద్రబాబు నాయుడు ఓడిపోగానే ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రోజు జరిగింది అది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ రోజు రోడ్డెక్కి ఆయన మళ్ళీ రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడుతున్నాడంటే ఈ కూటమి గెలవబోతుంది, చంద్రబాబు నాయుడు అందం కలుపుకున్న కూటమి గెలవబోతుంది, ఇది గెలవకూడదనే వ్యక్తిగతమైన కోపం, ఆవేశం, కక్షతో మాట్లాడుతున్నాడు. ఈ కూటమికి ప్రధానమైన బలంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ అని చెప్పని పవన్ కళ్యాణ్ కోపంతో మాట్లాడుతున్నాడు. ఇదంతా కూడా వైసీపీ వాళ్ళు చెప్తే మాట్లాడుతున్నాడు తప్ప ఆయన నోట్లోంచి వస్తున్నాయి కాదు. ఆయన రాష్ట్ర స్థాయి నాయకత్వం చూసిన మనిషి. ఒక పిఠాపురాన్ని పట్టుకొని ఏలాడటం అనేది ఆయన స్థాయి కరెక్ట్ కాదు. ఉన్న మర్యాద, గౌరవం పోగొట్టుకోవటమే. నేను మొదటి నుంచి చెప్తుందంటే ఆయన ప్రజారాజ్య పార్టీ పెట్టిన రోజు నుంచి కూడా ఏ రోజు వీళ్ళకి పేద కులాల నుంచి వచ్చిన పార్టీలు, నా సాటి కాపులు పెట్టిన పార్టీలని నేను ఎప్పుడు మద్దతు ఇవ్వాల. ప్రజారాజ్య పార్టీలో రాజశేఖర రెడ్డితో ఏకమయ్యి పిఠాపురం నియోజకవర్గంలో నిలబడి కాంగ్రెస్ పార్టీ తరఫున చుట్టుపక్కల అన్ని నియోజకవర్గాలకు వెళ్ళి చిరంజీవిని ప్రజారాజ్యం తిట్టిన మనిషి ఇతను. ఆయన ఓడిపోయాడు, ఆయన ప్రచారం చేసిన చోటల్లో ఓడిపోయారు. మళ్ళీ జనసేన పార్టీ పెట్టిన కానీ ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ తిడుతూనే ఉన్నాడు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించుకుంటూ ఉండలా. ఏ రోజున వాళ్ళకి అనుకూలంగా ఉండి ఇప్పుడు తిడుతున్నాడు అర్థం ఉంటుంది. ఏ రోజు వాళ్ళకి అనుకూలంగా లేడు. అనుకూలంగా లేని వ్యక్తిని, వైసీపీ కండవా కప్పుకున్న వ్యక్తిని ఆయనతో మాట్లాడుతున్న విషయాన్ని మనం చర్చించుకోవడం కరెక్ట్ కాదు. అనవసరంగా ఆ విషయాన్ని మనం పెద్ద చేయడం కూడా కరెక్ట్. కానీ కాపు కులం మొత్తం ఆయన వెంట ఎందుకు నడిచింది? ఆయన కాపు కులం నాయకుడు కాదు అని, కుల నాయకుడు కాదని తెలిసిన తర్వాత కూడా రిజర్వేషన్లు అంటే పొలం ఉంటే అందరూ వెళ్ళి ఆ రైలు దహనం పెట్టించుకొని ఇంత దారుణమైన పరిస్థితికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందండి? ఒక మంచి పని అది టీడీపీ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఆ పెట్టిన పని చెయ్యండి, దానికోసం ఒక మీటింగ్ పెడుతున్నాం. ఆయన ధర్నాను రైలు రోకో రోడ్డు రాస్తూ ఆయన మాకు చెప్పలా. మీరు కావాలని చూసుకోండి పాత రికార్డ్స్.
తునిలో మీటింగ్ పెట్టుకుంటున్నాము, మీటింగ్ అటెండ్ అవ్వమని చెప్పారు. ఆ విధంగానే అందరం కలిసి వచ్చింది ఆ ప్రోగ్రామ్. ఓకే. అర్థమైందా? అలా మా కులం తరపున అనేక మీటింగ్లు జరుగుతుంటాయి రాష్ట్ర వ్యాప్తంగా. దాంట్లో ఆయన మనుషులు ఉన్నారో బయట మనుషులు ఉన్నారో, తగలబెట్టిన దాంట్లో ఎవడున్నాడో మాకు తెలియదు కదా. ఓకే. ఆయన పిలిచింది తుని మీటింగ్ పిలిచి అందరం పదండి, హైవే ఎక్కుదాం పదండి, రాష్ట్రంలో చేద్దాం పదండి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు తప్ప మమ్మల్ని పిలిచింది ఆ మీటింగ్ కి ఒక మంచి ఉద్దేశంతో, మంచి రిజర్వేషన్ కాన్సెప్ట్ మీద పిలిచినప్పుడు కులంలో ఎవరన్నా గౌరవంగా పిలిస్తే వెళ్తారు, అందరం వెళ్తాము. ఓకే. పద్మనాభం గారే కాదు, మన గుంటూరులో మీకు తెలుసు కదా, మా జిల్లా వరకు నీ మీటింగ్ పెడితే 5,000 మంది వచ్చారు. కమ్యూనిటీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టి మీటింగ్ పెట్టుకుంటే దాన్ని ఏముంది, దానికి కులం సంబంధించి మంచి కాజు ఉన్నప్పుడు ఎవరైనా అటెండ్ అవుతారు. దాన్ని దుర్వినియోగం చేయకూడదు, సద్వినియోగం చేయాలి. సో అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఆయన రెడ్డి అని పెట్టుకుంటానంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి మీద ప్రేమతోనే రాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్టు రెడ్డి అని పెట్టుకోవడంలో పద్మనాభ రెడ్డి అని పెట్టుకుని పెద్ద విషయం కాదనుకుంటున్నాను నేను. సో రెడ్డి అనేది ఈ రోజు నుంచి కాదు, రెడ్డి మీద ఆయనకు మమకారం చాలా కాలం నుంచి ఉందని. ఆ మమకారం ఉందండి, అది ఇది సాక్ష్యాలు కదా. అది సాక్ష్యం రాజశేఖర రెడ్డి గారి ఫేవరు. రెండో దూరం చంద్రశేఖర్ రెడ్డి గారితో బాగా ఎప్పుడు బాగా దగ్గర అనుబంధం. మా రిజర్వేషన్ ఉద్యమం జరిగేంత రోజులు కూడా వైసీపీ పార్టీ వాళ్ళు ఎప్పుడు చూసినా ఆయన ఇంట్లో వైసీపీ పార్టీ వాళ్ళు ఉంటారు. కరుణాకర్ రెడ్డి వస్తాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వస్తాడు, మిథున్ రెడ్డి వస్తాడు, ఎవరెవరో వచ్చిపోతుంటారు ఆయన దగ్గరికి. మరి వీటిలో ఏ రకం పరిగణలో తీసుకుంటాం, వాళ్ళతో ఆయన మీద వాళ్ళకి ఒక రకమైన వ్యాజమైన ప్రేమ ఏదో ఉన్నట్టుంది. అంటే నా ఉద్దేశం అంటే అది ప్రేమ కాదండి, వాళ్ళ మీద ప్రేమ కాదండి, తన జాతిలో బలంగా ఎదుగుతున్న పవన్ కళ్యాణ్ మీద ఈర్ష్య, తనకి పాత కక్షలో ఉన్న చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వస్తాడని ద్వేషం. దీని వలన ఆయన యొక్క కామన్ సెన్స్ మర్చిపోయి ఎట్లా పడితే అలా మాట్లాడి ఆయనకున్న పెద్దరికం గౌరవాన్ని పోగొట్టు. ఓకే. వాళ్ళ కూతురు క్రాంతి బయటికి రావడం, అంబటి రాంబాబు అల్లుడు బయటికి రావటం, సో వాళ్ళు వస్తే అది కాస్త పవన్ కళ్యాణ్ మీద వేసి పవన్ కళ్యాణ్ విమర్శించడాన్ని ఎట్లా చూస్తారు? చివరికి వాళ్ళ కూతురు వస్తే కూడా పవన్ కళ్యాణ్ పార్టీలో చేర్చుకోవడానికి నిరాకరించారు. ఎట్లా ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు మీరు? అట్లా ఏముందండి, అందరం ఇప్పుడు ఆయన అంటే ఏదో రాజకీయ కోణాల్లో ఉన్న మనిషి కాబట్టి మొదటి నుంచి రాజకీయ ఎజెండాతోనే ఉంటాడు ఆయన ఈక్వేషన్స్ అన్ని. అందరూ వాళ్ళ పిల్లలందరూ అట్లా ఉండాలని రూల్ ఏం లేదు కదా. ఆమె ఏమి చెప్పింది, ఆయన వయసుకి ఆయన అట్లా మాట్లాడటం తగదు. మనలోంచి మన పేద కులాంచి ఒక వ్యక్తి వచ్చినప్పుడు మనం సపోర్ట్ చేయాలి తప్ప అలా ఎగనిస్ట్ గా ఇంకెవడో అధికారం అనిపించిన రెడ్డి కోసం మనం పాడు చేసుకోవటం అని మాట్లాడిన దాంట్లో మాట్లాడిందంటే ఏ తప్పు లేదు. దాని తండ్రిగా ఆయన దాన్ని స్వాగతించి పాజిటివ్ గా తీసుకోవాలా, ఒకసారి ఆయన ఆలోచించుకొని వాళ్ళ విధానాలు మార్చుకోవాలి. అదే ఇప్పుడు రాంబాబు కూడా దాన్ని వాళ్ళ అల్లుడు ఆయన స్వతహాగా మాట్లాడాడు. ఆయనేం పవన్ కళ్యాణ్ ఓటేయండనో పవన్ కళ్యాణ్ మంచోడనో చెప్పలేదు. ఆయన అంబటి రాంబాబు చెడ్డోడని మాత్రమే చెప్పాడు. దాన్ని కూడా చివరికి పవన్ కళ్యాణ్కి ఆపాదించే పరిస్థితి వచ్చింది వాళ్ళ. అంటే వాళ్ళు అట్లా చేస్తున్నారండి. వైసీపీ పార్టీ మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఏది మాట్లాడినా నాన్న పులి కథ అయిపోయింది, నిజం చెప్పిన అబద్ధం లాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు కూడా నిజాలు చెప్పినట్టు చాలా బాగా తీయగా చెప్పడం నేర్చుకున్నారు. ఆయన మరి ఎక్కడ ఏ స్కూల్లో ఆయన డిగ్రీ పిహెచ్డీ చేశాడు పాలిటిక్స్ తెలియదు, కానీ అబద్ధాన్ని కూడా నిజాన్ని చాలా బాగా చెప్తారు.